మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. ఈరోజు ఒక శ్రేష్టమైన దినము. ప్రపంచమంతా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న ఈరోజు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు ప్రతి హృదయములో పుట్టాలని, ఆయనను స్వీకరించి ధన్యులుగా మారాలని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా, ఆయన భర్త అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అయితే అతడి సంగతులు గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడిని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయన యేసు అని పేరు పెట్టెదవనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మ ఒక ఆశ్చర్యము. కన్యగర్భాన ఆయన ఉన్నప్పుడు తన భర్త అంటే యోసేపు ప్రదానము చేయబడిన ఆ సమయంలో ఆమెను రహస్యముగా విడనాడాలనుకున్నాడు. అల్లరి చేయాలనుకుని లేదు, ఆయన ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ ఆమెని విడనాడాలి అని అనుకున్న సమయంలో దేవుడు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పాపము చేయలేదు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది. గనుక యోసేపు, నీవు భయపడవద్దు, నీ మరియను చేర్చుకో, నీ మరియను నీవు చేర్చుకో. ఆమెకు బిడ్డ పుడతాడు, ఆయన పేరు యేసని పెడతారు. ఆయన సర్వమానవాళి పాపమంతటి కొరకు ఆయన చనిపోతాడు. అంతటి మహాదేవుడు ఆమె గర్భాన ఉన్నాడని చెప్పి ఉన్నారు. వెంటనే ఆ మాటలు విని ఆయన ఆమెను చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు. దైవ దర్శనమున్న వార్తను తెలుసుకొని తనకు భార్య కాబోతున్న మరియ తల్లిని కాపాడుతూ వచ్చాడు, తోడుగా ఉన్నాడు, ఆమెను విడిచిపెట్టలేదు. ఒక గొప్ప వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వారలారా, పరిశుద్ధాత్మను మనల్ని దర్శించినప్పుడు మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో ఆత్మ పొందుకునే వారిగా ప్రతి పాపను విడిపించబడి ఆయనను మనసులోనికి చేర్చుకొని దేవుని సన్నిధిలో దీవెనలు పొందాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ మహాకృప దయను బట్టి 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఈ విధంగా పండుగ చేసుకున్నటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై వందనాలు. నాయన, నేనెవరైతే చేర్చుకుంటారో ఆయన నీవే వారిని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావు. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ప్రతి సమస్యను విడిపించి నెమ్మదిని కలగచేసి అందరినీ ఆశీర్వదించమని, ఈ దినము దీవెనగా మార్చమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.